హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మోతీచూర్ లడ్డు చేసుకుందామా? ఒక బౌల్ తీసుకుని బౌల్లో శనగపిండి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కడాయి తీసుకుని తగినంత నూనె వేసుకుని ఆ కడాయిలో మనం ముందు కలిపి పెట్టుకున్న శనగపిండిని అలా వేసి దాన్ని బాగా ఎర్రగా వేగిందాక ఉడికించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఏమండోయ్, ఇది చాలా టేస్ట్గా లడ్డూలండి. ఈ లడ్డూలు మీరు చేసుకోవాలి, చేయించాలి. చేసి మీ పిల్లలకు, మీ ఫ్యామిలీకి వచ్చేస్తుంది కదా దీపావళికి ఈ లడ్డు టేస్ట్ చాలా 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 బాగుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మనం కడాయి పెట్టుకుని దాంట్లో తగినంత నెయ్యి వేసుకుని జీడిపప్పు మంచిగా ఎర్రగా వేగించి పక్కన పెట్టి ముందుగా మనం నూనెలో ఉడికించుకున్న శనగపిండి చెక్కలను ముక్కలుగా చేసి మిక్సీలో రవ్వలాగా పట్టుకోవాలి. 2 కప్పులు పంచదార వేసి దాంతోపాటు 2 కప్పుల నీళ్లు వేసుకుని తీగపాకం వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. మరిగిన మిశ్రమంలో యాలకుల పొడి, అదేనండి మిఠాయి కలర్ వేసుకుని దాంట్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిని అలా మిశ్రమంగా నెయ్యి వేసుకుని తర్వాత మనం చేస్తున్న ముందు పెట్టుకున్న జీడిపప్పు, ఆహాహా ఏం టేస్ట్ అండి! ఈ దీపావళి స్పెషల్ అండి. ఓయ్, దీపావళికి మీరు మీ కుటుంబంతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, మీరు మన ఛానల్ చూడాలని, అదే రకంగా రకరకాల వంటలు నేర్చుకోవాలని, ఈ రుచికరమైన స్వీట్స్ మీరు తయారు చేసుకుంటారని చెప్పి ఇలాగా దీపావళి త్వరలో వస్తుంది కనుక ఈ దీపావళి స్పెషల్ అండి ఓయ్ మీకోసం మన ఛానల్ అండి ఇది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.